సంగారెడ్డి జిల్లా పటాన్చెరువులో పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తూ ఉండగా అనుమానాస్పదంగా ఓ బైక్పై వెళ్తున్న ముగ్గురిని పట్టుకుని విచారించగా అసలు విషయాలు బయటకొచ్చాయి. డీఎస్పీ ప్రభాకర్ పటాన్చెరువు పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. కంది జైలులో వడ్డే శివకుమార్, మహేందర్ రెడ్డి, గణేష్లకు పరిచయం ఏర్పడి బయటకు వచ్చాక ఇస్నాపూర్, చిట్కూరులో నివాసముంటూ జల్సాలకు అలవాటు పడ్డారు. ఇస్నాపూర్, ముత్తంగి, ఇంద్రకరణ్, కేపీహెచ్బీ, బీదర్ జిల్లాల్లో వైన్ షాపుల ఎదుట పార్కింగ్ చేసిన బైక్లను, ఇళ్ల తాళాలను పగలకొట్టి బంగారం, వెండి దొంగతనం చేసుకుంటూ అమ్ముకుంటూ జల్సాలకు పాల్పడుతున్నారు. వీరితో సహకరించిన నలుగురిని అరెస్టు చేయగా మహిపాల్ రెడ్డి పరారీలో ఉన్నారని తెలిపారు. వీరి వద్ద నుండి 20 లక్షల విలువ చేసే 15 బైకులు, బంగారం, నగదును స్వాధీనం చేసుకున్నామన్నారు. శివకుమార్ మీద 57 కేసులు ఉండగా మహేందర్ రెడ్డి మీద 25 కేసులు ఉన్నట్లు చెప్పారు. సిఐలు వినయ్ రెడ్డి, రాజు, శివశంకర్, ఎస్ఐలను ఎస్వి పంకజ్ అభినందించినట్లు చెప్పారు. ముత్తంగి తర్వాత కేపీహెచ్బీ తర్వాత బీదర్లో పలు ఇళ్లను దొంగతనం మరియు బైకులు దొంగతనం చేస్తున్నటువంటి ఒక ఏడుగురు నేరస్తుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో వడ్డే శివకుమార్ అలియాస్ సంపంగి శివకుమార్ అన్నప్పుడు కందాల మహేందర్ రెడ్డి, తర్వాత గణేష్, అనిల్ సింగ్, నరేష్, తర్వాత వడ్డే బ్రహ్మం, కోపంపల్లి నర్సింగ్ను ఈ ఏడుగురిని అరెస్ట్ చేయడం జరిగింది. తర్వాత మైపాల్ రెడ్డి అనే ఒకతను అబ్స్టాండింగ్ ఉన్నారు. అతను వీళ్ళ దగ్గర నుంచి ఒక సామ్సంగ్ టీవీ, 15 బైకులు మరియు 1 కిలో సిల్వర్ ఆర్నమెంట్స్, టోటల్ దాదాపు 20 lakhs వరకు చేసేటువంటి ఆర్నమెంట్స్ని రికవర్ చేయడం జరిగింది. ఇందులో ఏంటంటే ఒక 6 బైకులు బీదర్లో దొంగతనం చేసినారు. వీళ్ళు బీదర్ టౌన్లో కొన్ని పోలీస్ స్టేషన్ ఏరియాలో దొంగతనం చేయడం జరిగింది. తర్వాత ఇప్పుడు ఏంటంటే వీళ్ళని అరెస్ట్ చేయడంలో మన పటాన్చెరువు సిఐ గారు వినయ్ రెడ్డి గారు మరియు సిసిఎస్ ఇన్స్పెక్టర్ శివకుమార్ గారు, తర్వాత రాజు డిటెక్టివ్ ఇన్స్పెక్టర్, తర్వాత రామనాయుడు సిసిఎస్ ఇన్స్పెక్టర్, తర్వాత శ్రీకాంత్ ఎస్ఐ సిసిఎస్, ఎంబీ ఆసిఫ్ అలీ పటాన్చెరువు పిఎస్, మరియు రాజు ఏఎస్ఐ పటాన్చెరువు, మరియు బాలరాజు హెడ్ కానిస్టేబుల్, సుకేష్ రెడ్డి పీసీ పటాన్చెరువు, అంజయ్య పీసీ పటాన్చెరువు, మోహన్ సిసిఎస్ కానిస్టేబుల్, ప్రశాంత్, సతీష్ వీళ్ళు సిసిఎస్ కానిస్టేబుల్ వీళ్ళు కీలక పాత్ర పోషించినారు. వీళ్ళ దానికి సంబంధించి ఎస్పీ గారు కూడా వీళ్ళకి ప్రశంసించడం జరిగింది. దీనిలో ఏంటంటే ఒక గ్రేవైపీ ఇంద్రకరణ్ పిఎస్ ఏరియాలో నైట్ లాక్బై చేసి ఒక గ్రేవ్ కేసు ఒకటి రిపోర్ట్ చేయబడింది. అదొకటి డిటెక్ట్ చేయడం జరిగిందో అట్లనే పటాన్చెరువు పిఎస్ సంబంధించి ఒక 5 నైట్ డీల్ అనేవి డిటెక్ట్ చేయడం జరిగింది. తర్వాత అదేవిధంగా దీంట్లో ఏంటంటే బీదర్కి సంబంధించి మార్కెట్ పిఎస్లో ఒక 2 బైకులు, తర్వాత గాంధీగంజ్లో ఒక 2, తర్వాత న్యూ టౌన్ పిఎస్ ఏరియాలో ఒకటి, తర్వాత ఒకటి కళాగురులో ఒక బైక్ అనేది దొంగతనం చేయడం జరిగింది. అంతేకాకుండా ఏంటంటే ప్రజలకి మీ ద్వారా చేసే విన్నపం ఏంటంటే బైకులు ఒక సురక్షితమైన ప్లేస్లో పెట్టుకునే విధంగా చూడాలా. తర్వాత దాని కాలం కానీ లాక్ కానీ పాడైనప్పుడు దాని డూప్లికేట్ కీ నుంచి కాకుండా ఒరిజినల్ లాక్తోని ఒరిజినల్ కీతో ఉండే విధంగా చూసినప్పుడు, తర్వాత వాటిని సాధ్యమైనంత వరకు ప్రతి ఇంటి దగ్గర కానీ కమర్షియల్ ఏరియాలో కానీ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినప్పుడు ఒకవేళ ఎవరైనా దొంగతనం చేస్తే మనకి సీసీ ఫుటేజ్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలకు మీ ద్వారా చేసే విన్నపం ఏంటంటే వాళ్ళని బైకుల్ని సురక్షితమైన ప్లేస్లో పెట్టుకోవడం ఒకటి, సాధ్యమైనంత ఎక్కువ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలా. తర్వాత ఇళ్ళలో సీసీ కెమెరాస్ ఏర్పాటు చేసుకున్నప్పుడు అదే ఇంట్లో కాకుండా డివిఆర్ని వేరే ప్లేస్లో పెట్టడం ద్వారా డివిఆర్ని ఎవరైనా పైన అవగాహన ఉన్న వాళ్ళు, ఎవరైనా దొంగతనాలపైన అవగాహన ఉన్న వాళ్ళు కూడా డివిఆర్ని ఎత్తుకొని పోకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలు సాధ్యమైనంత వరకు ఎక్కువ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి నేరాలు జరగకుండా నియంత్రించడానికి పోలీసులకి సహకరించవలసిందిగా మీ ద్వారా కోరుతున్నాను.